ఛానల్ వసుపవన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు ఈ వీడియోలో మా సకలేష్పుర ట్రిప్ ఎలా జరిగింది, అక్కడ ఎక్కడ స్టే చేసాము, అలాగే అక్కడ ఫుడ్ ఎలా ఉంది, వెదర్ కండిషన్ ఎలా ఉంది, మా జర్నీ ఎలా ఉంది, అలాగే ఎక్స్పీరియన్స్ విత్ కిడ్స్ ఎలా ఉంది అనేది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మేము బెంగళూరులో వైట్ఫీల్డ్లో ఉంటామండి. సో వైట్ఫీల్డ్లో మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మా చెక్ ఇన్ వచ్చేసి 1 o'clockకి, బట్ స్టిల్ బెంగళూరు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము అర్లీగానే స్టార్ట్ అయ్యాము. అది కిడ్స్ ఉన్నారు కదా, కొంచెం స్లోగా వెళ్దాము అని, ఎందుకంటే వాళ్ళు ఫుడ్ అంతా చూసుకోవాలి కదా, చాలా స్లోగా తింటారు. మేమైతే ట్రావెల్స్ ఏం బుక్ చేసుకోలేదండి, కార్లోనే వచ్చేసాము. ఎందుకంటే బెంగళూరు టు సకలేష్పుర అంత దూరం ఏం కాదు, జస్ట్ 220 kilometers. ఇది అబౌట్ 4.5 hours అయితే పడుతుంది. కిడ్స్ ఉన్న వాళ్ళు కొంచెం అర్లీగా స్టార్ట్ అయితే మేలు, బేస్డ్ ఆన్ యువర్ చెక్ ఇన్ టైం అనమాట. సో బ్రేక్ఫాస్ట్ టైం 7:30, 8 o'clock ఆ టైంలో మేము ద్వారకా హోటల్ అని ఇక్కడ మెయిన్ రోడ్లోనే ఒక హోటల్ ఉంది. సో ఇక్కడైతే స్టాప్ అయ్యాము. ఇక్కడ మెయిన్ రోడ్లో మనకి చాలా హోటల్సే ఉన్నాయండి, కానీ మేము ఈ ద్వారకా హోటల్ని ఎందుకు చూస్ చేసుకున్నామంటే చాలా స్పేషియస్ అండ్ క్లీన్గా ఉంది. అలాగే మేము ఏదైనా ట్రిప్ వెళ్తే కొంచెం యూట్యూబ్ వీడియోస్ అయితే చూసే వెళ్తాము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అవన్నీ ఎలా ఏంటని చూసుకొనే వెళ్తాము. సో చాలామంది ప్రీవియస్ యూట్యూబ్ వీడియో వాళ్ళైతే ఈ హోటల్ అయితే సజెస్ట్ చేశారు. సో అందుకే మేము ఈ హోటల్ని చూస్ చేసుకున్నాము. చెప్పినట్టుగానే ఈ హోటల్ అయితే చాలా క్లీన్ అండ్ మెయింటెనెన్స్ కూడా బాగుంది, అండ్ ఫుడ్ కూడా బాగుందండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు అయితే అలా వాకింగ్ చేసాము. యాక్చువల్గా నేను మార్నింగ్ 5 o'clock లేచి మా పాపకైతే ఉప్మా ప్రిపేర్ చేశాను, బట్ ఏం అవసరం లేదండి. ఈ హోటల్లో ఇడ్లీ అయితే చాలా బాగుంది. మా పాపకైతే నేను ఇడ్లీనే తినిపించాము, అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కూడా, అమ్మీనికి కూడా ఇడ్లీనే తినిపించామన్నమాట. సో అక్కడ నుంచి అలా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా సకలేష్పుర కర్ణాటకలోని హాసన్ డిస్టిక్లో ఒక తాలూకా అనమాట. సకలేష్పుర సిటీని అయితే క్రాస్ చేసుకొని ఈ అవుట్స్కట్స్ దగ్గర ఒక టీ షాప్ ఉంటే స్టాప్ చేసాము. యాక్చువల్గా టైం 12 o'clock అయిపోయింది. మేము బుక్ చేసుకున్న రిసార్ట్ చెక్ ఇన్ టైం అయితే 1 o'clockకి, అందుకే ఇంకా 1 hour టైం ఉంది, జస్ట్ 1 kilometer దూరమే కదా అని, పిల్లలు ఉన్నారు ఏమైనా తినిపించుకొని వెళ్దామని ఇక్కడైతే స్టాప్ అయ్యాము. సో మేము కొంచెంసేపు టీ తాగేసి కిడ్స్కి కొంచెం స్నాక్స్ అలా తినిపించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మనకి సకలేష్పుర ట్రిప్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు అండి. నేచర్ అయితే చాలా బాగుంది, మంచి మంచి కాఫీ ఎస్టేట్స్ ఉన్నాయి. మనకి బెంగళూరుకి దగ్గరలో ఉన్న మంచి హిల్ స్టేషన్ అంటే సకలేష్పుర అని చెప్పొచ్చు. జస్ట్ 220 kilometersలో మనకి 2 days 3 days ట్రిప్ వెళ్ళాలంటే సకలేష్పురని అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. సో ఇలా రిసార్ట్కి వెళ్ళే దారిలో అయితే ఒక చోట కార్ స్టాప్ చేసుకొని మేము ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఎక్కడికైనా వెళ్ళినా మనము ఫొటోస్, వీడియోస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి, అవే కదా మనకు మెమరీస్. సో ఇక్కడ ఈ పాయింట్ అయితే మాకు బాగా నచ్చింది, అందుకే ఇక్కడైతే ఒక 10 minutes అయితే స్టాప్ చేసుకొని ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. సో అలా అయితే మేము రిసార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి, హిల్ స్టేషన్ కదా, చాలా మంచిగా ఉంది. సో ఫైనల్లీ రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయామండి. మేమైతే సకలేష్పురలో ఉన్న ఆరోహ ఎకో హిల్ రిసార్ట్కి అయితే బుక్ చేసుకున్నాము. సో రిసార్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. సో ఇక్కడ సైడ్కి మనకి కార్ పార్కింగ్ అయితే ఉంటుంది. అలాగే మనకు కనిపిస్తుంది కదా, ఇదైతే రిసెప్షన్ రూమ్ అనమాట. మనం ప్రీ బుకింగ్ కానీ అప్పటికే కావాలన్నా కానీ ఇక్కడే చెక్ చేసుకోవాలి. మేమైతే రూమ్స్ మేము ముందే బుక్ చేసుకున్నాము, ప్రీ బుకింగే చేసుకున్నాం అనమాట. స్టే చేయడానికి ఏ రిసార్ట్కైనా మనం ఎంత ప్రియర్గా బుక్ చేసుకుంటే అంత మంచిదండి. మనకు అప్పుడు ఏ రూమ్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మేము కూడా ఒక 4-5 days ముందే బుక్ చేసుకున్నాం అనమాట. ఈ ప్రీ బుకింగ్ అనేది మనము ట్రావెల్ సైట్స్ నుంచి బుక్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా రిసార్ట్కి అయితే ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. మేమైతే డైరెక్ట్గా రిసార్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి 2 rooms ఫర్ 2 couples అని చెప్పి బుక్ చేసుకున్నాము. ఇదేనండి మేము తీసుకున్న రూమ్ వ్యూ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో రూమ్ అయితే చాలా నీట్గా అన్నీ అరేంజ్ చేసి పెట్టినారండి మేము వచ్చే టైంకి. యాక్చువల్గా మా చెక్ ఇన్ టైం 1 o'clockకి, 1కి అంతా మనకి రూమ్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తారు. సో ఇలా బాల్కనీ నుంచి అయితే మనం ఫుల్ నేచర్ వ్యూ అయితే చూడొచ్చు. అలాగే దీని టెర్రస్ వచ్చేసి మనకి వుడ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు, డోమ్ షేప్లో ఉంటుంది.
నెక్స్ట్ రూమ్లో మనకి పార్టిషన్లా ఉంటుంది, ఇట్లా హైట్లో కొంచెం బెడ్ ఉంటుంది, 2 స్టెప్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. అలాగే డౌన్లో మనకి హాల్లా పెట్టారు, అక్కడ మనకి సోఫా సీటు టేబుల్ అన్నీ ఉన్నాయి. అలాగే లగేజ్ పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ అయితే ఇచ్చాడు. వాష్రూమ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారండి, ఎకో ఫ్రెండ్లీగా ఉంది. సో చాలా నీట్గా ఉంది. అలాగే మనకి కాంప్లిమెంట్గా 2 సోప్స్, అలాగే టూత్పేస్ట్, హ్యాండ్ వాష్లు కూడా ఇచ్చాడు. సో మనకి టెర్రస్ కూడా సేమ్ రూమ్ ఎలా ఉందో అలానే డిజైన్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కొన్ని మనకి చెట్లు మంచిగా ఉందన్నమాట, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే ప్రతి రూమ్లోనూ మనకి కెటిల్ అయితే ఉంటుందండి. వెదర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి హాట్ వాటర్ కావాలన్నా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కిడ్స్కి ఉండాల్సింది అయితే ప్లే ఏరియా. సో ఇదైతే అక్కడ మనకు ఉందండి. సో మా పాప అయితే కాసేపు ఉయ్యాల్లో అయితే బాగా ఆడుకుంది. అలా లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మేము నెక్స్ట్ లంచ్కి అయితే వెళ్ళిపోయాము. లంచ్ మెన్యూ అయితే మనకి నాన్ వెజ్, వెజ్ అన్నీ ఉన్నాయన్నమాట. నాన్ వెజ్లో స్పెషల్ వచ్చేసి లివర్ ఫ్రై, బిర్యానీ, చికెన్ కర్రీ, అండ్ వెజ్లో మనకి గోబీ ఫ్రై అండ్ పన్నీర్ పరోటా, పన్నీర్ కర్రీ, ఇలా అంతా చాలా మంచి ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. అండ్ రైస్ ఐటమ్స్ కూడా 2-3 అయితే పెట్టారనమాట. దీంతో పాటు కర్డ్ రైస్ అన్నీ కొంచెం సౌత్ ఇండియన్ స్టైల్లోనే ఉన్నాయి. టేస్ట్ అయితే బాగానే ఉందండి. అలాగే కిడ్స్ ఉన్నారు కదా, కిచెన్ యాక్సెస్ కూడా ఇచ్చారు. సో నేను మా పాపకి అయితే ఉగ్గు ప్రిపేర్ చేసుకొని తనకు అదే ఫీడ్ చేసినాను. సో ఈ విధంగా లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి మరి ఒక 1/2 అవర్కి అయితే రిటర్న్ వచ్చేసాము. సో ఈ రూమ్కి అయితే మేము ఒక్క రోజుకి 8,000 పే చేసామండి. ప్రీ బుకింగ్ కాబట్టి 8,000 బుక్ చేసుకున్నాము. కొంతమంది అప్పటికప్పుడు వచ్చి కూడా బుక్ చేసుకున్నట్టున్నారు, బట్ నాట్ షూర్. కానీ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకునేటట్టుగైతే ముందే బుక్ చేసుకోండి, ఎందుకంటే టెన్షన్ ఉండదు రూమ్స్ దొరుకుతాయి లేదా అని. సో మా రూమ్ నుంచి రిసార్ట్ వ్యూ ఇలా ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఇలా బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, అలాగే పక్కన స్విమ్మింగ్ పూల్ అయితే ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ దాని పక్కన ఉండేది మనకి డైనింగ్ ఏరియా అనమాట. అండ్ నెక్స్ట్ దీని పక్కన ఉండేది న్యాచురల్ పూలు, దీనిపైనే మనకి జిప్ లైన్ యాక్టివిటీ కండక్ట్ చేస్తారనమాట. యాక్చువల్గా సకలేష్పూర్లో మనకి చాలా రిసార్ట్స్ ఉన్నాయండి. మేము ఎందుకు ఆరోహ ఎకో హిల్ రిసార్ట్ని సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ యాక్టివిటీస్ అయితే చాలా ఉన్నాయి, మోర్ దెన్ 10 యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. సో అన్ని యాక్టివిటీస్ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ మేము స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చాము. స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా క్లియర్గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర అయితే చాలా బాగా టైం స్పెండ్ చేసినామండి. వాటర్ అంటే పిల్లలకైనా మనకైనా చాలా బాగా ఆడుకోవాలనిపిస్తుంది కదా, అలానే కిడ్స్ కూడా బాగా ఆడుకున్నారు. మెయిన్గా ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. ఈ రిసార్ట్స్ అన్నీ ఇక్కడే హిల్ స్టేషన్లో ఉండడం వల్ల మొబైల్ నెట్వర్క్ అయితే ఉండదండి. బట్ రిసార్ట్ వాళ్ళు అయితే మనకి వైఫై కనెక్షన్ అయితే ఇస్తారు, మనం అదైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా బాగా ఆడుకునేసాము. ఇంకా నెక్స్ట్ అందరం ఒక చోట అయితే గ్యాదర్ అయిపోయాము. కాసేపు అయితే కిడ్స్తో బాగా ఆడుకున్నాము. వాళ్ళు కూడా చాలా బాగా టైం స్పెండ్ చేస్తున్నారు, ఫుల్ ఎగ్జైట్ అయ్యారన్నమాట కిడ్స్ అంతా. సకలేష్పూర్ వెళ్ళడానికి కరెక్ట్ సీజన్ వచ్చేసి మాన్సూన్ సీజన్ అండి. మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే డిసెంబర్ టు ఫెబ్రవరి మరియు జూన్ అండ్ ఆగస్ట్ మధ్యలో అయితే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ దాని పక్కనే అయితే జిప్ లైన్ యాక్టివిటీ ఉందండి. సో జిప్ లైన్ యాక్టివిటీ అయితే చాలా బాగుంది, ఫుల్ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆల్రెడీ 4 అయిపోయింది కాబట్టి వాళ్ళు స్నాక్స్గా టీ, బిస్కెట్స్ అండ్ బజ్జీలు అయితే ఇచ్చారు. సో మేము టీ తాగేసి కాసేపు అయితే అందరం కబుర్లు చెప్పుకున్నాము. వెదర్ అయితే చాలా బాగుందండి, అందుకే మేమైతే మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ అయితే తీసుకోలేదు. మా పాప ఆడుకుంటుందని మేము కూడా బాగా మాట్లాడుకుంటూ అలాగా టైం స్పెండ్ చేసేసాము.
ఇంకా మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. సో మేము ఆ యాక్టివిటీస్ ఆడడానికి అయితే మరి ఇక్కడికి వచ్చేసాము. మనకి ఒక 4 యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ రోప్ బ్రిడ్జ్ అండ్ మడ్ వాలీబాల్ అండ్ నెట్ కూడా ఉంది. నెక్స్ట్ దాని పక్కనే ఒక నెట్ ఉందండి. సో టైం ఆల్రెడీ 5:30 అయిపోయింది. సో కాసేపు రిలాక్స్ అవుదామని ఆ నెట్లో అయితే కాసేపు అలా కూర్చొని పడుకొని అయితే రిలాక్స్ అయిపోయాము. వ్యూ అయితే చాలా బాగుంది. అలా చెట్ల మధ్యలో చల్ల గాలికి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో అప్పటికే 6 అయిపోయింది. మా పాపకి ఫుల్ నిద్ర వచ్చేస్తుంటే ఇంకా రూమ్కి వెళ్ళి తననైతే ఒక 1/2 అవర్ పడుకోబెట్టేసి మేము కూడా రెస్ట్ తీసుకొని మళ్ళీ రిఫ్రెష్ అయ్యి 7కి అంతా మళ్ళీ ఇక్కడికి వచ్చేసామన్నమాట. 7 to 9 మధ్యలో మనకు క్యాంప్ ఫైర్ ఉంటుందన్నమాట. ఇక్కడ క్యాంప్ ఫైర్ అన్ని ఫ్యామిలీస్ కలిపి కామన్గా ఒక క్యాంప్ ఫైర్ ఉంది. అలాగే ఇండివిజువల్గా కావాలంటే సపరేట్ కాటేజెస్ కూడా ఉన్నాయి. ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, అట్లా సపరేట్ కాటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. అలా సపరేట్ క్యాంప్ ఫైర్ కావాలనుకుంటే ఇక్కడ సపరేట్గా మనం ఒక 600 అయితే ఎక్స్ట్రా పే చేసుకోవాలి. క్యాంప్ ఫైర్లో మనకి తినడానికి ఏమైనా స్టార్టర్స్ కావాలని వాళ్ళు ముందే లిస్ట్ తీసుకుంటారు. మనం ఏమైనా చెప్తే వాటికి సపరేట్గా ఛార్జ్ చేస్తారు. మనకి రూమ్కి 8,000 పే చేస్తున్నాం కదా, అది కాకుండా దీనికి సపరేట్గా పే చేయాలి. చెక్అవుట్ టైంలో పే చేస్తామన్నమాట. అదే టైంలోనే మేము కిడ్స్కి డిన్నర్కి ఉప్మా చేయమని చెప్తే వాళ్ళు ఉప్మా చేసి ఇచ్చారు. తర్వాత ఇంకా డైరెక్ట్ డిన్నర్కి వచ్చేసామండి. ఫస్ట్ పాపకైతే తినిపించేసి అలాగే తను కొంచెమే తినిందని రూమ్కి తీసుకెళ్ళాను. అలాగే నేను కూడా డిన్నర్ అయితే ఇక్కడే తినేసి వెళ్ళాను. మనకి డిన్నర్ మెనూ కూడా లంచ్ లాగే ఎక్స్ట్రా ఫిష్ అయితే యాడ్ చేస్తున్నారు. ట్రెక్కింగ్ యాక్టివిటీ మార్నింగ్ ఉంటుందని చెప్పినారండి, కానీ మేమేం ట్రెక్కింగ్కి అయితే వెళ్ళలేదు. సో మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి 7కి అంతా వాళ్ళు కాఫీ, టీ అండ్ జ్యూస్ అయితే పెట్టినారు. సో మేము కాఫీ తాగేసుకొని అలా రిసార్ట్ అంతా ఒక రౌండ్ వేద్దామని మేమైతే రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఒక 20 minutes వాక్ తీసుకొని వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. బ్రేక్ఫాస్ట్ తర్వాత కాసేపు అయితే ఇండోర్ గేమ్స్ ఆడుకుంటూ టైం అయితే స్పెండ్ చేసాము. కాసేపు టైం స్పెండ్ చేసుకున్నాక చెక్అవుట్ టైం 11కి ఇచ్చారండి. సో ఇంకా మనము 11కి అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలి కీస్. సో రిసెప్షన్కి వెళ్ళి వాళ్ళ కీస్ అయితే హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాము 11కి. సో ఓవరాల్గా రిసార్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మనకి ఏమైనా కావాలంటే స్టాఫ్ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో 4 out of 5 అయితే ఇస్తాను ఈ రిసార్ట్కి. ఈ సకలేష్పుర వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. హోప్ యూ లైక్ ఇట్. మీలో ఎవరైనా సకలేష్పుర వెళ్ళాలనుకుంటే అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.